అందరికీ నమస్తే అండి. మనం ఈరోజు సెషన్లో మ్యాథ్ రిడిల్స్ గణిత పొడుపు కథలు అంటే మ్యాథ్స్ని మనం పొడుపు కథల రూపంలో అడిగి కూడా నేర్పించవచ్చు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగిందండి. మరి ఈ వీడియోలో ఒక 5 పొడుపు కథలని 5 ప్రశ్నలుగా మీకు ఇవ్వడం జరుగుతుంది. మరి 5ంటిని కూడా ప్రస్తుతం పార్ట్ 1 కాబట్టి కొంచెం ఈజీగా ఉండే వాటిని తయారు చేయడం జరిగింది. మ్యాక్సిమం ఆన్సర్స్ని కామెంట్ రూపంలో మీరు కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ అప్పటికి కొద్దిగా డిఫికల్ట్గా ఏమైనా అనిపించినట్లయితే మీకు లాస్ట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద సెషన్లో మీకు ఆన్సర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వీటిని ఇలా ప్రాక్టీస్ చేస్తే మీ పిల్లలకి ఖచ్చితంగా మ్యాథ్స్ పట్ల ఇంట్రెస్ట్ కలుగుతుంది. మరి ఆ ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. సో మరెందుకు ఆలస్యం, మరి వీడియోలోకి వెళ్దాం. అవర్ ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ఐ ఆమ్ జస్ట్ 10 less than a century. హూ యామ్ ఐ? నేను శతకంకి 10 తక్కువ. అయితే మరి ఎవరు నేను? సో ప్రశ్న మరొకసారి, ఐ ఆమ్ జస్ట్ 10 less than a century. హూ యామ్ ఐ? నేను శతకంకి 10 తక్కువ, ఎవరు నేను? సో ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒకవేళ తెలియకపోతే మనకి ఎండ్ ఆఫ్ ద సెషన్లో మీకు ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? మరి సెకండ్ క్వశ్చన్, ఇఫ్ యూ రీడ్ అస్ యూ ఫైండ్ ఫార్వర్డ్స్ సేమ్ యాజ్ బ్యాక్వర్డ్స్. సో వాట్ వీ కాల్? ముందు నుంచి చదివినా వెనక నుంచి చదివినా ఒకేలా ఉంటాము, మేము ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ 121, 2332. ఇఫ్ యూ రీడ్ అస్ యూ ఫైండ్ ఫార్వర్డ్స్ సేమ్ యాజ్ బ్యాక్వర్డ్స్, వాట్ వీ కాల్? ముందు నుంచి చదివినా లేదా వెనక నుంచి చదివినా మేము ఒకేలా ఉంటామంట. మీరు మేమెవరని అంటున్నారు? ఎగ్జాంపుల్గా ఈ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్లీజ్ మేక్ యువర్ కామెంట్. ఓకే, థర్డ్ వన్, I am greater than 90 and less than 100, but I am prime. Who am I? నేను 90 కంటే పెద్ద, 100 కంటే చిన్న, బట్ నేను ఒక ప్రధాన సంఖ్యను. అయితే ఎవరు నేను అని అంటుందన్నమాట. వన్స్ అగైన్, I am greater than 90 and less than 100, but I am a prime number. Who am I? నేను 90 కంటే పెద్దదాన్ని అంటుంది, అలాగే 100 కంటే చిన్న సంఖ్యను అంటుంది, అలాగే హింట్గా ప్రధాన సంఖ్య అంట. ఎవరు చెప్పండి? ఓకే, ఫోర్త్ వన్, ఇఫ్ యూ యాడ్ 4 to 10 it is 2. సో కెన్ యూ గెస్ వేర్ ఈజ్ ఇట్? ఇఫ్ యూ యాడ్ 4 to 10 it is 2. సో కెన్ యూ గెస్ వేర్ ఈజ్ ఇట్? 10కి 4 కలిపితే 2 వస్తుందట. మరి అది ఎక్కడో చెప్పగలవా అంటుంది. మరొకసారి, 10కి 4 కలిపితే 2 వస్తుంది, అది ఎక్కడో చెప్పాలంట. సో చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఈ లాజికల్ అసలు ఇది మనకి రిడిల్స్ కదా. మరి ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ చేయండి, లేదా తెలియకపోతే మనకి ఎండ్ ఆఫ్ ది సెషన్లో ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి చెక్ చేసుకోగలరు. సో ఫిఫ్త్ వన్, ఐ డోంట్ లైక్ పాజిటివ్ యాజ్ వెల్ యాజ్ నెగిటివ్ ఆల్సో. హూ యామ్ ఐ? సో ఒక నెంబర్ అంటుందండి, ఐ డోంట్ లైక్ పాజిటివ్ యాజ్ వెల్ యాజ్ నెగిటివ్ అంట. హూ యామ్ ఐ? మరి తెలుగులో చూడండి, నేను ధన కాదు రుణ కాదు అంటుంది, మరి ఎవరు నేను? నేను ధన సంఖ్య కాదు రుణ సంఖ్య కాదంట, మరి ఎవరు అని మనల్ని అడుగుతుంది. మరి ఆన్సర్ తెలిస్తే వెంటనే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి అప్పటికి గెస్ చేయలేకపోతే లెట్స్ వెయిట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్, మీకు ఆన్సర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఓకే, ట్రై యువర్ సెల్ఫ్. మరి 5 ప్రశ్నలకు సమాధానం చూద్దామా? మరి మొదటి ప్రశ్నకి సమాధానం 90, అలాగే రెండవ ప్రశ్నకి సమాధానం పాలిండ్రామ్ నెంబర్స్ అంటామండి, తెలుగులో అయితే ద్విముఖ సంఖ్యలు అంటాం. అలాగే థర్డ్ వన్ ఆన్సర్ ఏమో 97, అలాగే ఫోర్త్ వన్ మనం గడియారంలో 10 గంటల తర్వాత ఎగ్జాక్ట్గా దానికి 4 గంటలు యాడ్ చేస్తే మనకి మధ్యాహ్నం 2 అంటాం. సో కాబట్టి 10కి 4 కలిపితే 2 గంటలని మన ఒక తమాషా ప్రశ్న అనమాట. అలాగే మరి పాజిటివ్ కాదు నెగిటివ్ కాదు అనే నెంబర్ ఎవరంటే మరి 0. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలాగే మరి ఇలాంటి వీడియోస్ని మనం మరి చేయాలంటే మీ తాలూకా కామెంట్స్ బట్టి ఆధారపడి ఉందండి. ఇది మరి ఎవరికైనా యూజ్ఫుల్ అవుతుందని మీరు అన్నట్లయితే ఖచ్చితంగా మరిన్ని వీడియోలు చేసే ప్రయత్నం చేస్తాను. మరి మీ యొక్క కామెంట్స్ అండ్ మీ తాలూకా సపోర్ట్ బట్టి ఆధారపడి ఉంటుంది. సో మరి ఎంతవరకు ఆదరించిన మీ అందరికి కూడా థ్యాంక్స్ అండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మరింత సపోర్ట్ అందించండి. థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్.